Sun, celebrating 20 years of excellence in education. హలో, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి థ్యాంక్స్? అదేనండి, ఉదయం నేను పోగొట్టుకున్న నా అమూల్యమైన కెమిస్ట్రీ బుక్ చూశారు, దాన్ని తిరిగి ఇచ్చారు కదా, అందుకని. దానికి అప్పుడే థ్యాంక్స్ చెప్పారు కదా, మళ్ళీ థ్యాంక్స్ చెప్పడం ఎందుకు? ఉదయం చెప్పిన మాట వాస్తవేనండి, కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మరోసారి థ్యాంక్స్ చెప్పరా అని నా అంతరాత్మ ఒకటే ఘోష పెడుతుందండి. లేకపోతే చెప్పుండేవాడిని కదా. హాయ్. విజయ్, ఏమిట్రా ఈ రోజు మరీ హుషారుగా ఉన్నావు? ఇది మన మామూలేరా, లైఫ్ ఇస్ షార్ట్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ షార్ట్ యు సీ. హలో మిస్టర్. yes what can I do for you? నో మీరు నాకేం చేయనక్కర్లేదండి. మీరు మీ కెమిస్ట్రీ బుక్ పారేసుకున్నారండి. మీరు చూడకుండా వెళ్ళిపోయారు కానీ నేను మాత్రం చూశానండి. చూసిన వెంటనే తీశానండి. పాపం, ఈ పుస్తకం పోతే మీరు బాధపడతారు కదండి. మీరు చూడలేదు కదా నేను తీసుకున్నాను అనుకోండి, అది చాలా తప్పు కదండి. అందుకే నేనే మీ దగ్గర తీసుకొచ్చాను. ఏమిటండి అలా చూస్తున్నారు? పుస్తకం నా మొహంలో లేదు, చేతిలో ఉంది. హలో, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి థ్యాంక్స్? అదేనండి, ఉదయం నేను పోగొట్టుకున్న నా అమూల్యమైన కెమిస్ట్రీ బుక్ చూశారు, దాన్ని తిరిగి ఇచ్చారు కదా, అందుకని. దానికి అప్పుడే థ్యాంక్స్ చెప్పారు కదా, మళ్ళీ థ్యాంక్స్ చెప్పడం ఎందుకు? ఉదయం చెప్పిన మాట వాస్తవేనండి, కానీ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మరోసారి థ్యాంక్స్ చెప్పరా అని నా అంతరాత్మ ఒకటే ఘోష పెడుతుందండి. లేకపోతే చెప్పుండేవాడిని కదండి. చూడండి మిస్టర్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం కోసం నాతో ఎక్కువగా మాట్లాడడం, మన ఇద్దరం మాట్లాడడం, నలుగురు చూడడం, ఆ చూసిన వాళ్ళపై చూడడం వాళ్ళతో చెప్పడం, వాళ్ళు మన చూడడానికి మళ్ళీ రావడం, మీరు మళ్ళీ వాళ్ళు వచ్చారు కదా అని థ్యాంక్స్ చెప్పడం, దీనికి ఇంకా అంత ఉండదు. కానీ నేను అసలే చాలా క్లుప్తంగా మాట్లాడే మనిషిని, మీరు నన్ను మాట్లాడించొద్దు, వెళ్ళిపోండి. చూడండి మేడం క్లుప్తం గారు, మీరు క్లుప్తంగా నా కార్లోకి వచ్చేస్తే నేను గుప్తంగా మిమ్మల్ని మీ దగ్గర డ్రాప్ చేస్తాను. ఓకే? నో థ్యాంక్స్. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ప్లీజ్ కమ్. నో. యా, బట్ ఐ సే yes. షట్ అప్. ఓకే, ఐల్ గో. హోల్డ్ ఆన్. ఏదో చెప్పి ఇప్పుడే పడిపోవాలా? ఇది కూడా ఎందుకు? సైడ్ ప్లీజ్. తక్కువ స్వామి. బాబు, సరే సార్, కోపడకండి, నా పరువు ప్లీజ్. ఏమి సారయ్యా నా కాలు తొక్కేసి? చూడండి, మీకోసం నా ప్రాణాలు కూడా తెగించి పరిగెత్తుకొచ్చి బస్సు ఎక్కాను. అంత అవసరం ఏమొచ్చిందయ్యా నాయన? చూడండి, మీరు నా మాట నమ్మట్లేదు కదండి. మీరు దూకమంటే ఈ బస్సును దంగమని దూకేస్తాను. గ్యాస్ పొలిటికల్ లీడర్ల ఉపన్యాసాల్లో గ్యాస్ ఎక్కువైపోవడం చేత సోడాల్లో గ్యాస్ తక్కువైపోతుందని చెప్పి మీరేదో నా పేరు అడిగినట్టున్నారండి. నా పేరు విజయ్ కుమార్ అండి. నేనేంటంటే ఐఎమ్ సారీ అండి. మీకేమన్నా నొప్పెట్టిందండి? అదేంటండి, నాకేం నొప్పెట్టలేదండి. దున్నపోతులకి నెప్పెట్టదులే. ఇందాక నేను చూస్తున్నాను. నేను దున్నపోతున్నా. నువ్వు దున్నపోతుంది బాబు, మాట్లాడుతున్నావు కదా, దున్నపోతులు మాట్లాడవు కదా, ఆ లెక్కన మనుషులను ఒప్పుకుంటున్నాను. సరే. హోల్డ్ ఆన్. హోల్డ్ ద బస్. కండక్టర్, ప్లీజ్ స్టాప్ ద బస్. మధ్యలో ఆపడానికి మా రూల్స్ ఒప్పుకోవయ్యా. కూర్చో, నెక్స్ట్ స్టాప్ లో దిగుదు కానీ. ఆయన గారు ప్రాణం ఆ స్టాప్ లో దిగిపోయింది కదా, బాడీ ఒకటే గిలగలని కొట్టుకుంటూ. దీనంతా కారణం నువ్వు కదా. నిన్నేం చేస్తాను? ఆపుగురు, ఈ కంగారు అసలు కారణం నువ్వు కదా. ముందు నువ్వు బస్సు దిగి నీ ప్రాణం ఎక్కడ పోతుంది చూసుకో, ఆ తర్వాత నా సంగతి చూద్దు గానీ. నువ్వు దిగవయ్యా, లేకపోతే ఈ స్టాప్ మిస్ అయిపోగలవు. ఓకే, సారీ. వెళ్ళు. ఎలాంటి బస్సు హీరోలు చాలా మందిని చూసాం. ఏదో చెప్పు, ఉండి ఇప్పుడే పోవాలా? అయ్యో. చూడండి నాయుడు గారు, ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి 1వ నంబర్ బస్ దిగింది. ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలియదయ్యా. చందమామ లాంటి మొహం, కోడిగుడ్డంత కళ్ళు, సంకలో పుస్తకాలు, నాజుగ్గా నడుచుకుంటూ వెళ్ళింది. ఆ అమ్మాయిని గురించి. నాకు తెలియదయ్యా బాబు అంటే వినవే. ఏంటే ఏదడిగా నాకు తెలియదు అంటావు? అంత అందమైన అమ్మాయి నీ కళ్ళ ముందు నడుచుకుంటూ పోతే అటు చూడకుండా చుట్టకాలు చుట్టుకుంటున్నావు. నువ్వు అసలు మగవేనా? ఏమిటేమిటి, నీకు అమ్మాయిని చూపించాలా? అవునండి, ఆ అందమైన అమ్మాయి ఇక్కడే బస్ దిగింది. వెంటనే చూపించాలా? అర్జెంట్, చాలా అర్జెంటు. సరే. ఇప్పుడు వెంకన్న, రంగన్న, పుల్లయ్య, రండి రండి. ఏంట్రా ఇది? పెళ్లి కొడుకులా
కాలేజీకి వెళ్ళిన వాడివి ఈ అవతారంతో వచ్చావేమిటి? ఎవరన్నా కొట్టారా? ఏయ్! నన్ను కొట్టడానికి ఎవరికి అంత తమ్ములు? వాడికి ఎన్ని గుండెలు కావాలి? హ, నేను కాలేజీ నుంచి వస్తుంటే పొగరబోతు ఆంబోతు ఒకటి ఒక ఆడపిల్లని పొడవబోతూ ఉంటే హీరో చూస్తూ ఊరుకుంటాడేటే. మెరిపూరులో దాని మీద దూకానంతే. అది మన మీద దూకింది. ఇదైంది. దానికేం పోయే కాలం రా, నీ మీద దూకింది. కరెక్ట్. దానికి పోయే కాలం రాబట్టే నా మీద దూకింది, లేకపోతే నీ మీదకి దూకింది. అమ్మా, ఈ సంగతి మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఎక్కడో ఎస్టేట్ లో ఉన్న మా నాన్నగారికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ విశాఖపట్నంలో తన కొడుకు చేస్తున్న వేరే వ్యవహారం సంగతి. ఎందుకు తెలీదు? ఒక ఉత్తర ముక్క నేను రాసి పాడేస్తే సరి. అంత పని చేయొద్దే. ఈ ఫైటింగ్ సీన్ విషయం మొత్తం నాన్నగారు రాయద్దు. ఎందుకు రాయొద్దు? చిన్నప్పుడే మీ అమ్మ పోతే అక్క వీడిని నీ కొడుకులా చూసుకోమని నిన్ను నాకు అప్పగించే తనెళ్ళి ఎస్టేట్ పని చూసుకుంటున్నాడు. ఇక్కడ నువ్వేమో ఇప్పుడు ఏం జరిగిందనే పెద్ద లబోదీపం ఉంటావు. ఆఫ్టర్ ఆల్ జరిగింది బనే కదా. బాగానే ఉంది వరస. అక్కడ మీ నాన్న అరగంటకు ఒక అడవి జంతువుని చంపి వీరసింహంలా బ్రతుకుతున్నాడు. ఆ తండ్రి కొడుకు అయిన నువ్వు ఇక్కడ ఆంబోతులతో ఫైటింగ్ చేసి ఇలా చొక్కాలు చంపుకురావటానికి సిగ్గులేదురా? అదే ఆంబోతు మీ నాన్నకి ఎదురై ఉంటే ఏం చేసేవాడో తెలుసా? తెలిసే అత్తమ్మ తెలుసు. నేను దాన్ని ఊరికే వదిలిపెట్టపోవటం లేదు. మై గాడ్ వాట్ ఈస్ దిస్ కాలేజీలో మగపిల్లలు ఆడపిల్లలను అల్లరి చేయటం విన్నాను కానీ ఆడపిల్లలు మగపిల్లలను అల్లరి చేయటం అనేది నా చరిత్రలో వినలేదే. నేను వెళ్ళలేదు సార్. పైగా ఇది మామూలు అల్లరి కాదు సార్. బస్సులు ఎక్కితే బస్సులు, ఆటోలు ఎక్కితే ఆటోలు, ఎక్కడ చూస్తే ఇదే అల్లారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, మొన్న మా మేనత్త గారు ఎంతో ప్రేమతో కొలిచిన బనీని చూడండి సార్. ఎన్ని రకాలుగా చెప్పిందో చూడండి సార్. ఊరుకో నాయనా ఊరుకో, బాధపడకుండా ఎలా ఉండగలను సార్? ఇవాళ బనీ అయింది, రేపు నా ప్యాంట్ అవుతుంది. నా మానవ సంగతి ఏంటి సార్? ఇది పాయింటే. ఏమ్మా నువ్వు అల్లరి చేయడానికి ఇటువంటి బుద్ధిమంతుడు మంచివాడు సత్ప్రవర్తన దొరికాడా? అది కాదు సార్. Don't talk. మాట్లాడాలంటే మరి నిన్ను ఈ క్షణమే కాలేజీ నుంచి డిస్మిస్ చేసి పారేస్తానంటే. సార్, ఈసారి క్షమించండి సార్. నా ఫేస్ చూసాను, క్షమించండి సార్. చూసావా ఎంత మంచివాడో ఇతను. Yes, sir. శత్రువు మీద కూడా జాలిపడే మంచి మనిషి. అసలు నా శత్రువులు లేదు సార్. ఇతను చెప్పాడు కాబట్టి వదిలిపెడుతున్నాను. వెళ్ళి నుంచి గో గో. సార్, నన్ను కూడా సెలవు తీసుకోమంటారు సార్? వెళ్ళిరా నాయన. ప్యాంట్లు షర్ట్లు జాగ్రత్త. మీరు మరీ అంత ఫీల్ అవుతుంది సార్. అలాగే వస్తాను సార్. అలాగే. మేడం, నా బుక్ పడిపోయింది. హౌ నైస్ ఆఫ్ యూ, హౌ కైండ్ ఆఫ్ యూ, హౌ దిస్ ఆఫ్ యూ, హౌ దట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. సారీ సార్, ఐఎమ్ సారీ. కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా? ఓకే. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు విజయ్ కుమార్ సార్. నేను బిఎస్సి ఫిజిక్స్ స్టూడెంట్. ఒప్పుకున్నాను, పాయింట్ లోకి రా. ఏ లేదు సార్, నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. నన్ను ఫిజిక్స్ గ్రూప్ లో నుంచి బాటనీ గ్రూప్ లోకి మార్చారు సార్. ఒప్పుకున్నాను, పాయింట్ లోకి. థ్యాంక్ యూ సార్. ఏమిటి ఫిజిక్స్ గ్రూప్ లో నుంచి బాటనీ గ్రూప్ లోకి చిన్న జంపింగ్ సార్, అంతే సార్. ఏమన్నా లాంగ్ జంప్, హై జంప్ లేకపోతే పోల్ వాల్ట్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చి జంపింగ్ చేయడానికి. నో జంపింగ్ బిజినెస్, నథింగ్ డూయింగ్. నువ్వు చెప్పేదంత పాయింట్ లేదు. సార్ సార్ సార్, మీరు ఎలాగంటే అలాగే సార్. నేను వస్తుంటే దారిలో ప్రతి చెట్టు నాయనా నాయనా విజయ్ కుమారా, నువ్వు ఎలాగైనా మా చరిత్ర చదవాలి నాయనా అని చేతులు పట్టుకుని ఒకటే ఏడుపు సార్. ఆ చెట్లని ఏరవద్దని నేను ఫోన్ చేసి చెప్తా గానీ నీకు మాత్రం సీట్ ఇవ్వను. అంత మాట అనకండి సార్. మీరు ఈ కాలేజీ గౌరవనీయమైన ప్రిన్సిపలే కాకుండా బాటనీ ప్రొఫెసర్ గా పాఠాలు కూడా చెప్తున్నారు కదా. ఆ పాఠాలు వినే అదృష్టం నాకు లేదా? ఆ మహద్భాగ్యాన్ని నేను తగనా? ఆ గ్రూప్ లో సీట్లు లేవు నాయనా. గ్రూప్ లో సీట్లు లేకపోతే ఇంటి దగ్గర నుంచి కుర్చీ తెచ్చుకుంటాను సార్. ఇంటి దగ్గర నుంచి కుర్చీ తెచ్చి కూర్చోడానికి రూల్స్ ఒప్పుకోవు. కూర్చోడానికి రూల్స్ ఒప్పుకోకపోతే కనీసం క్లాస్ లో మూలగా నుంచుంటాను సార్. అబ్బా, స్టాండింగ్ ప్యాసింజర్ సార్ నాట్ అలౌడ్ ఇన్ ది క్లాసెస్. అయితే మీరు నాకు సీట్ ఎవరన్నమాట? ఇవ్వను మీరు నాకు సీట్ ఎవరన్నమాట? ఇవ్వను మీరు నాకు సీట్ ఇస్తారా లేదా? ఇవ్వను. సార్ సార్, మీ కాళ్ళు కూడా పట్టుకున్నాను, కాదంటానే వీలేదు. నా సీట్ ఇవ్వండి సార్. కాళ్ళకి దండం పెట్టడం అంటే సెంటిమెంట్ తో గంట వాయించేయటమే. సరే, సోమవారం చూద్దాం. మీరు సీట్ ఇచ్చినట్టేగా? సోమవారం చూద్దాం. తెలుగు